నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల్ల. వీలునామా, గిఫ్ట్ డీడ్ ఏది మంచిది? భవిష్యత్తులో మన వారు మనల్ని బాగా చూసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ వీలునామా రాయడం మంచిది. ఎందుకంటే వీలునామా మన మరణ అనంతరమే ఫోర్స్లోకి వస్తుంది. మరియు మన మంచి చెడులు పట్టించుకోకుంటే మనం వీలునామాను రద్దు చేసుకోవచ్చు. వీలునామా రిజిస్టర్ చేయకపోయినా చెల్లుతుంది. కానీ భవిష్యత్తులో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. కానీ మనం గిఫ్ట్ డీడ్ రాస్తే ఓనర్షిప్ తక్షణమే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి మన వారు మనల్ని భవిష్యత్తులో సరిగ్గా చూసుకోకుండా ఇబ్బందులు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నా అడ్వైజ్ అయితే వీలునామా అయితేనే కరెక్ట్. వీలునామా అనుకోండి, మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ కాకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని చూసుకోలేదు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వీలునామా ఇది రద్దు చేసి ఇంకో వీలునామా వేయచ్చు. అది మంచిది. గిఫ్ట్ డీడ్ అయితే మాత్రం మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓనర్షిప్. అప్పుడు మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.